సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్ 8575795757. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ, సిబిఐ కేసులో తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కష్టాలు విడ్డం లేదు. ఆమెకు బెయిల్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. ఈ కేసులో 17 నెలలుగా జైల్లో ఉంటున్న యాప్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు ఇటీవల సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అదే కేసులో 5 నెలలుగా తీహార్ జైల్లో ఉంటున్న కవితకు కూడా బెయిల్ వస్తుందని అందరూ భావించారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కవిత సోదరుడు కేటీఆర్ కూడా వారం రోజుల కిందట మీడియా చిట్చాట్లో సోమవారం సుప్రీంకోర్టు కవితకు బెయిల్ మంజూరు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరిసింది. కవిత జైలు నుంచి బెయిల్పై బయటకు రాబోతున్నారని అంతా భావించారు. బెయిల్ ప్రకటన రాగానే రాష్ట్ర వ్యాప్తంగా టపాసులు కాల్చి సంబరాలు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే బీఆర్ఎస్ శ్రేణుల ఆశలు అడియాసలయ్యాయి. మధ్యంతర బెయిల్ కోరుతూ కవిత సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్పై సోమవారం విచారణ జరిగింది. కానీ కవితకు మాత్రం బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆగస్టు 20వ తేదీకి విచారణను వాయిదా వేసింది. మద్యం కుంభకోణం కేసులో కవిత 5 నెలలుగా జైల్లో ఉంటున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మౌనంగా ఉండడంపై ఆ పార్టీ శ్రేణుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కేంద్ర స్థాయిలో రాజకీయ పలుకుబడి ఉండి రాబోయే రోజుల్లో దేశానికి ప్రధాని అయ్యేది తానే అని గత ఎన్నికల సమయంలో చెప్పుకున్న కేసీఆర్ కుమార్తె 5 నెలలుగా జైల్లో ఉన్నా విడిపించేందుకు ఎందుకు ప్రయత్నాలు చేయడం లేదని పార్టీ శ్రేణుల్లో అసహనం వ్యక్తమవుతోంది. వాస్తవానికి కుమార్తె మద్యం కుంభకోణం కేసు నుంచి బయటపడేసేందుకు కేసీఆర్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయనకు సన్నిహితంగా ఉండేవారు చెప్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో పాటు పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటును కూడా బీఆర్ఎస్ గెలుచుకోలేకపోయింది. దీంతో కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఊసేలేకుండా పోయింది. ఈ క్రమంలో కేంద్రంలోని బీజేపీ, కాంగ్రెస్ పెద్దలు కేసీఆర్ పేరును దాదాపు మర్చిపోయారు. ఆయన పలుకుబడి కూడా గణనీయంగా తగ్గిపోయింది. ఫలితంగా తన కుమార్తెను జైలు నుంచి విడిపించుకునేందుకు కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు సక్సెస్ కావడం లేదు. ఈ విషయాన్ని పార్టీ అంతర్గత సమావేశాల్లో కేసీఆర్ ప్రస్తావించినట్టు తెలిసింది. అంతేకాదు, కుమార్తె అరెస్ట్ అయితే ఏ తండ్రికైనా బాధ ఉండదా అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో అగ్నిపర్వతంలా రగిలిపోతున్నా సైలెంట్ గా ఉండక తప్పడం లేదని కేసీఆర్ అన్నారు. ఈ వ్యాఖ్యలను బట్టే కేసీఆర్ ఏ స్థాయిలో ఒత్తిడిలో ఉన్నారన్నది అర్థమవుతుంది. కవిత విషయాన్ని కాసేపు పక్కన పెడితే ప్రస్తుతం కేసీఆర్ వ్యవహార శైలి పార్టీ శ్రేణుల్లో ఆగ్రహానికి కారణమవుతోంది. ఓటమి తరువాత పార్టీని బలోపేతం చేసేందుకు కేసీఆర్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో బీఆర్ఎస్ నేతలు, ద్వితీయ శ్రేణి నాయకులు ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ ను వీడుతున్నారు. పార్టీ సమావేశాల్లోనూ పాల్గొనేందుకు కేసీఆర్ పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఎవరైనా కేసీఆర్ దగ్గరకు వెళ్లి మాట్లాడితే తప్పితే కేసీఆర్ స్వయంగా నేతలను పిలిపించుకొని సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఎలాంటి సూచనలు చేయడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో కేసీఆర్ తీరుపై పార్టీ శ్రేణులు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజం, ఓడిపోయినంత మాత్రాన ప్రజల్లోకి రాకుండా ఉండడం ఏమిటని కేసీఆర్ తీరును కొందరు నేతలు తప్పుపడుతున్నారు. గత 5 ఏళ్ల కాలంలో ఏపీలో జగన్మోహన్ రెడ్డి కుట్రలకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అనేక కష్టాలను ఎదుర్కొన్నారు. వేధింపులకు గురయ్యారు. అక్రమంగా అరెస్టై జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అయినా చంద్రబాబు ఎక్కడా డీలా పడకుండా తన అపార రాజకీయ అనుభవంతో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం కేసీఆర్ కూడా చంద్రబాబు పద్ధతిని అవలంబించాలని, ఎన్ని కష్టాలు ఎదురైనా పార్టీ క్యాడర్ను కాపాడుకుంటూ అధికార పార్టీ తప్పులు ఎత్తి చూపాలని బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నారు. కానీ కేసీఆర్ మాత్రం ఇంటికే పరిమితం కావడంతో పాటు పార్టీ శ్రేణులు ఆయన తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కుమార్తె కవితకు బెయిల్ వచ్చిన తర్వాతే పార్టీ కార్యక్రమాల్లో కేసీఆర్ పాల్గొనే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. కవిత బెయిల్పై బయటకొచ్చిన తర్వాతే పార్టీ నేతలకు కేసీఆర్ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈ కారణంగానే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు కేసీఆర్ పెద్దగా ఆసక్తి చూపడం లేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒక పక్క అధికార పార్టీ దూకుడుతో వ్యవహరిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయి. దీంతో బీఆర్ఎస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇప్పటికే 10 మందికి పైగా చేరగా మరికొందరు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. లిక్కర్ కుంభకోణం కేసులో కవితకు ఇప్పట్లో బెయిల్ వచ్చే పరిస్థితే కనిపించడం లేదు. కవితకు బెయిల్ వచ్చే వరకు కేసీఆర్ పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టకుంటే కీలక నేతలంతా పార్టీని వీడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటి నుండైనా కేసీఆర్ ప్రజల్లోకొచ్చి బీఆర్ఎస్ శ్రేణుల్లో ధైర్యం నింపుకుంటే రాబోయే కాలంలో గ్రామస్థాయిలో బీఆర్ఎస్ పట్టుకోల్పోవడం ఖాయమన్న వాదన ఆ పార్టీ శ్రేణుల నుంచి వ్యక్తమవుతోంది. మరి కేసీఆర్ ప్రజల్లోకి ఎప్పుడు వస్తారు? పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని ఎప్పుడు నింపుతారో వేచి చూడాల్సిందే.